నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ను ప్రారంభించారు. జూ పార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతుశాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గ మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫ్, ఇందాక తిండి పెట్టిన అజిరాఫ్ని, వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.